హాయ్ అండి. హలో. వెల్కమ్ టు కుసుమ వ్లాగ్స్ న్యాచురల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఇవాళ గుత్తి వంకాయ కూర నేను ఎలా చేస్తాననేది మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు, తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకుందామండి. ఒక కరివేపాకు రెమ్మ, 2 పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. మన ఈ గుత్తి వంకాయ కూరకి 2 టమాటాలు నేను మిక్సీ పట్టేసానండి. అందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వంకాయలు తీసుకున్నానండి. అవి ఉప్పు నీళ్ళలో కోసుకుంటేనే మనకి బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటుంది. నీళ్ళలోనే ఉంచుకున్నానండి నేను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్నానండి. అది వేడయ్యేలోగా నేను మీకు ఇవన్నీ చెప్పాను అనమాట అండి. హీట్ అయిపోయింది. హ్యాండ్ కూడా పెట్టేస్తాను నేను దాంట్లో. ఏముందేమో అనిపించింది నాకు, కానీ చేయి కాలిపోయిన తర్వాత. అలా ఎవరు ట్రై చేయకండి. నెక్స్ట్ అందులో ఆయిల్ వేసుకుందాం. నేను ఎక్కువ మనకి బాగా నేను ఎక్కువ యూస్ఫుల్ చేసేది ఫ్రీడమ్ ఆయిల్ అండి. అది నేను ఎక్కువ వాడుతుంటాను. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూను సాల్ట్ అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి అందులో. అవి ఆయిల్ హీట్ అయ్యాక అవి వేసుకుని వంకాయలు ఫ్రై చేసుకుందామండి. వంకాయలు మనకి 70% మాత్రమే ఫ్రై అవ్వాలండి. దీంట్లో అయితే 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి కంపల్సరీ. ఎందుకంటే ఆయిల్లోనే మనకి ఫ్రై అవ్వాలి, అందుకనండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్స్ చెప్తుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరైనా చెప్తే కదండి నాకు తెలుస్తుంది. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెడదాం అనుకున్నా, కానీ నాకు సపోర్ట్లేదు. అందుకని నేను ట్రై చేయట్లేదు. నాకు వీలైనప్పుడు నేను పోస్ట్ చేస్తున్నానండి. అంటే నేనే ఈ రోజుల్లో చాలా ఛానల్స్ ఉన్నాయండి, కానీ నేను కూడా ఒక ఛానల్గా మీకు ఏమైనా వెరైటీస్, ఏమైనా క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ మీకు చూపిద్దామని నేను ట్రై చేస్తున్నానండి. అంటే నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను, సపోర్టింగ్ సరిపోవట్లేదు. నా ఫోన్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. అందుకే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈ ఫ్రై అయిపోయాక మనం వీటిలన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. మీకు ఎలాంటి వీడియోస్ అన్నా కావాలనుకుంటే కనుక నా ఛానల్లో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే నేను మీకు చెప్పగలనండి అవన్నీ. ఇలా చూసారా అండి, ఫ్రై అయిపోయినాయి, గోల్డిష్ కలర్లో వచ్చేసి అవన్నీ. సేమ్ బోత్ సైడ్స్ కూడా వచ్చేస్తే కనుక వాటిలన్నిటిని కూడా మనం ఈ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. ఎందుకంటే 70% కుక్ అయిపోతాయి కదా అప్పటికే, అందుకని. చాలా ఈజీ అండి కుర్మా స్టైల్స్ అండ్ గుత్తి వంకాయ కూరలో చేయటం. అది చాలా అంటే చాలా ఈజీ అండి. ఎక్కువ నాన్ వెజ్ అండ్ వెజ్ ఎన్ని కర్రీస్ చేసుకుంటాం మేము. కాకపోతే ఎప్పుడు ఇలా వీడియో తీసి పెట్టాలని అంతలా ఆలోచన అనిపించింది. కానీ ఇప్పుడు ఆ వీడియో కూడా పెడితే ఒక వైరల్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను తెలియచేయబోతున్నానండి. ఇది అందరూ ఒక స్టైల్లో చేయొచ్చు, నేను ఒక వేరే స్టైల్లో చేయొచ్చు, మిగతాలందరూ వేరే వేరే స్టైల్స్లో చేయొచ్చు. నేనైతే ఎక్కువగా నేచర్ ఏం జరుగుతుంది అనేది చూసుకుంటానండి. దానివల్ల అందరూ ఎలా అయితే చేసుకుంటారు, ఎలా చేస్తే ఆ ఐటెం అనేది మిగిలికుండా అయిపోతుంది అనేది చూసుకుంటాను నేను. అందుకనే లైట్ ఫుడ్ చేసిన అవన్నీ కూడా నేను మిగలకుండానే నేను ఇప్పుడు లైట్ ఫుడ్డే చేస్తాను, ఎక్కువ చేయను. అయినా కూడా అది ఉండిపోతేమో అంత ఇదిగా అనుకుంటాను, కానీ అసలు అది ఆఫ్టర్నూన్కి అయిపోతుంది మొత్తానికి. ఈవినింగ్కి మళ్ళీ ఇంకో కర్రీ చేసుకోవాల్సిందేమో. అందులో 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసారండి. అవి వేగిపోయాక 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టింది నేను మళ్ళీ వేసేసి మగ్గు పెట్టేశానండి. అది పైకి చూసారా నూనె తేరుకుంది. అలా నూనె తేరుకునేలా వచ్చేటప్పటికి మనకి టమాటా తర్వాత ఉల్లిపాయలు అవన్నీ కూడా మగ్గిపోతాయండి. అందుకని నూనె తేరుకునేటట్టు అని చెప్పేసాను అన్నాను నేను. అలా తేరుకునేలోపు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఉంచానండి.
ఇలాగ 1 మినిట్ అలాగా మూత పెట్టి ఉంచుకుంటే మనకి ఇలా మనం మూత పెట్టేసి ఉంచుకున్న తర్వాత చూసారా నూనె పేరుకుంది. అందులోని ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ గరం మసాలా, అంటే నేను టేబుల్ స్పూన్తో వేసానండి, అందుకని అలా చెప్పాను 2 స్పూన్స్ అని. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సరిపోతుందండి. అవి కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుందండి. అందుకే నేను బాగా కలిపేస్తున్నాను నేను. నాకు అలా కలిపేయడం అంటే చాలా ఇష్టం. తర్వాత 1½ స్పూన్ కారం వేసుకుంటామండి. సరిపోదేమో అనుకున్నాను, కానీ కారం పచ్చిమిరపకాయలు వేసాను కదా అందుకని. తర్వాత టమాటా మిక్సీ పట్టేసిన జార్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదండి లాస్ట్కి, అందులో కొంచెం వాటర్ వేసి నేను మళ్ళీ దాన్ని జార్ అడుగును కదా టమాటా ఉండిపోతుందని అందులో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసానండి. ఒక ½ గ్లాస్ వాటర్ వేసాను అందులో. ½ గ్లాస్ వాటర్ వేసి మొత్తం కలిపి పెట్టేసుకుని కొంచెం ఒక 2 కరివేపాకు ఆకులు అందులో వేసేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నానండి నేను. అలా మనకి దగ్గర పడుతుంది. ఎందుకంటే మొత్తం కుక్ అవ్వకూడదు కదా, అంటే వాటర్ అంతా ఇంకిపోకూడదు. అందుకని ఇప్పుడే మనము కొంచెం లైట్ వాటర్ ఉండగా ½ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి, ఆ వాటర్ కొంచెం మగ్గాకంటే ఉల్లిపాయ కూడా ఉడకాలి కదా టమాటా అని. ఆ ఉడికేలోపటికి మనం మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న వంకాయలని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, అవన్నీ కూడా మనం ఈ మగ్గుతున్న దాంట్లో, ఈ ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గుతున్న దాంట్లో మనం వేసేసుకుంటే అవి కూడా కలిపి ఉడుకుతూ ఉంటాయండి. అంతే అండి, చాలా సింపుల్. తర్వాత మనం టేస్ట్ చూసుకుందామండి. టేస్ట్ చూసుకుని ఉప్పు ఎంత సరిపోతుందో సరిపడగా మనం వేసుకుందాం. అంటే కర్రీని బట్టి కదండి ఉప్పు అనేది వేసుకోవాలి. అందుకని మీకు రెసిపీ అని నేను చూపించలేదు. ఫస్ట్ అంటే శాంపిల్కి మనం వేసుకుని ఇప్పుడు చూసారండి నూనె ఎలా తేరుకుందో. అంతేకాకుండా ఎలాగా వంకాయ అనేది మగ్గుతుందో. యాక్చువల్లీ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను. వంకాయలు కానీ చేప ముక్కలు కానీ కర్రీస్లో వేసాక గరిటె పెట్టి కలపకూడదండి. ఒకవేళ కలిపినా అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి, లేదంటే వంకాయలు విడిపోతాయి, చేప ముక్కలు విడిపోతాయి. అందుకని చాలా ఈజీగా చేసుకోవచ్చు అది. యాక్చువల్లీ మేము అయితే కలయి మొత్తం కదిపేస్తామండి, ఎందుకంటే మొత్తం వంకాయ కలంగా ఉంటుందని. కానీ నేను అడ్జస్ట్ చేసుకొని కలిపాను, ఎందుకంటే ఇవి పెద్ద వంకాయలు కదా అందుకని. ఇంకా కొంచెం నూనె పేరుకునేదాకా నేను ఉంచానండి. ఇంకొంచెం నూనె పేరుకుంటుంది చూసారా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నూనె పేరుకునేటట్టు చూసి, ఎందుకంటే మనం టేస్ట్ కూడా చూసాను లాస్ట్లో టేస్ట్ చూసి ఉప్పు కదా మనం నేను వేసానండి ఆల్రెడీ. అలా ఉప్పు వేసుకుని జాగ్రత్తగా ఇలా పైకంటే నూనె పేరుకునేటట్టు ఉంచుకుంటే ఈ గుత్తి వంకాయ